అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఎవరైతే వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నారో వాళ్ళు చక్కగా అమ్మవారిని తీసుకొచ్చి అలంకరించి పెడుతున్నారు. అసలు వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకోవాలి? వరలక్ష్మి వ్రతం నాడు మీకు దేవతలు ఎవరు? మీరు ఎవరిని కొలవాలి అంటే లక్ష్మీదేవి. ఏ లక్ష్మీదేవిని కొలవాలి? మీకు వారి ఎడల ఎటువంటి అభిప్రాయం ఉన్నా ఆ రోజుకి ఆవిడ లక్ష్మీదేవితో సమానం. ఈ మధ్యన ఆడంబరాలు ఎక్కువైపోయాయి. ఆ కవర్లో ఓ బొమ్మ, ఒకది, ఇంకోటేదో అవన్నీ పెడుతున్నారు. రిటర్న్ గిఫ్ట్స్ అవన్నీ ఎక్కడ చెప్పబడలేదు. సో అమ్మవారిని అలంకరిస్తున్నారు కదా, మరి ఎలా అలంకరించాలి? అది కాదు అంటున్నారు, ఆడంబరాలకు వెళ్ళకు అంటున్నారు. మీరు భగవంతుని ఎక్కడో వెతకండి, మీ తోటి మనిషిలోనే వెతకండి. అందుకే చెప్పాను, ఆవిడకున్న నామం ఏమిటి? ప్రకృత్యై నమః. మీ ఇంట్లో చెట్లు ఆవిడుంది, చెట్టు చక్కగా వృద్ధి చెందుతోందంటే లక్ష్మీదేవి ఉన్నట్టే. ఇంట్లో మీరందరూ చక్కగా నవ్వుకుంటున్నారు, మీరందరూ ఆరోగ్యంతో అమ్మవారి లక్ష్మీప్రదంగా ఉన్నట్టే. ఎక్కడో బొమ్మల్లో వెతక్కండి, ఆభరణాల్లో వెతక్కండి, అలాంటి అలంకారాల్లో వెతక్కండి. భక్తికి ప్రదర్శన కాదు ముఖ్యం, మన ఆత్మ సంతృప్తి ముఖ్యం. అందరికీ నమస్కారం. శ్రావణ మాసం వచ్చేసింది. శ్రావణ శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నారు. అయితే నిజంగానే ఆడంబరాలకు వెళ్ళి చేసుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ముత్తైదులను పిలిచి అసలు ఎటువంటి సమర్పణ ఇవ్వాలి అండ్ అలాగే వరలక్ష్మి వ్రతానికి ఉన్న విశిష్టత ఏమిటి అని ఈ పాడ్కాస్ట్లో తెలియజేయబోతున్నాము. అండ్ మనతో పాటు ఉన్నారు హరితస ధార్మిక సేవా సంస్థ వ్యవస్థాపకులు మల్లాది సూర్యకిరణ్ శర్మ గారు. నమస్కారం గురువు గారు. శ్రీరామరక్ష. సో శ్రావణ మాసం వచ్చేసింది. శ్రావణ శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం చేసుకుంటూ ఉంటారు. అసలు శ్రావణ మాసంలో ఆ శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతంకున్న విశిష్టత ఏమిటి? అది కాకుండా ఇంకేమైనా పండుగలు చేసుకోవచ్చా ఆ టైంలో? దక్షిణాయన పుణ్యకాలం వచ్చిన తర్వాత మనకి ఆషాఢ మాసంలో సూర్య సంక్రమణం, కర్కాటక సంక్రమణం అయిన తర్వాత వచ్చేదాన్ని మనం దక్షిణాయన అంటాం. ఆషాఢ మాసం శూన్యమాసం, ఏ పండుగలు చేయరమ్మ. ఈ దక్షిణాయన పుణ్యకాలంలో వచ్చేటువంటి వర్ష ఋతువులు ప్రారంభమైన తర్వాత వచ్చేటువంటి అతిపెద్ద పండగ శ్రావణ మాసం. శ్రవణ నక్షత్రం ఎవరిది? వెంకటేశ్వర స్వామి. ఓకే. శ్రవణ నక్షత్రంతో కూడిన పూర్ణిమ కాబట్టి శ్రావణ మాసం అంటాం. జాగ్రత్తగా లెక్క పెడితే ప్రతిరోజు ఒక పండగ దాంట్లో. శ్రావణ మాసంలో వచ్చేటువంటి చవితిని, శుద్ధ చవితిని నాగ చతుర్థి అని, పంచమిని గరుడ పంచమి అని, లేదా నాగపంచమి అని, ఆ శ్రావణ మాసంలో వచ్చేటువంటి బహుళ విధి రాఘవేంద్ర స్వామి జయంతిగా, శ్రావణ పూర్ణిమ హయగ్రీవ జయంతిగా. అంటే మనం ఏం చేస్తాం, రాఖీ పండగ అంటాం మనం. యాక్చువల్గా రాఖీ పండగ అనేటువంటి దానికంటే అది హయగ్రీవ జయంతిగా, యాజ్ఞవల్క్య జయంతిగా, శ్రావణ మాసంలో వచ్చేటువంటి కృష్ణ పక్ష అష్టమి, కృష్ణాష్టమి, కృష్ణుడి జన్మదినంగా, అమావాస్యని పోలాల అమావాస్యగా, ఇలా ఏ రోజు చూసినా ఒక విశిష్టమైనటువంటి ఒక పండగ వాతావరణం కనుక ప్రతిరోజు పండగే శ్రావణ మాసం పండగే. ఇక ఇందులో గరుడ పంచమి చాలా విశేషం. గరుడ పంచమి, గరుడుడికి ఒక అద్భుతమైనటువంటి ఒక తత్వం ఉంది. శరీర దారుఢ్యానికి కారకుడు గరుడు, గరుత్మంతుడు. ఆయన పేరు గరుత్ అంటే అర్థం ఏమిటంటే రెక్కలు కలిగిన వాడు అని అర్థం. ఆయన వినతి అనేటువంటి కశ్యప ప్రజాపతి యొక్క భార్య పుత్రుడు కాబట్టి ఆయన్ని వైనతేయుడు అంటారు. ఆయన ఎలా ఉంటాడు అంటే ఆయన వక్షస్థలం బంగారంలో మెరిసిపోతూ ఉంటుంది. అందుకని ఆయనకి సువర్ణ పక్షుడు అని పేరు. ఇలా చాలా పేర్లు ఉన్నాయి ఆయనకి. అదే రోజుని నాగపంచమిగా కూడా కొలుస్తారు, అటు సౌత్లో కానీ నార్త్లో కానీ. అసలు ఏమిటి ఇందులో అంటే ఇప్పుడు నిజానికి మనం చూస్తే ఎందుకు చేసుకుంటారు, ఏం ప్రయోజనం? ఇప్పుడు నాగులకిను గరుడికి పడదు కదా, కానీ ఒకే రోజున అటు నాగపంచమి గాను ఇటు గరుడు పంచమి గాను కొలుస్తారు. కారణం ఏమిటి అంటే వాళ్ళిద్దరి మధ్యన ఉన్నటువంటి వైరాన్ని పక్కన పెడితే వారిద్దరి తత్వాలని మనం అర్థం చేసుకోవాలి. ఒక సర్పము గుడ్డు పెట్టింది అనుకోండి, ఎన్ని పెడుతుంది? చాలా పెడుతుంది, అవునా? అంటే అర్థం ఏమిటి? నాగులని అంటే ఆ నాగదేవతని ఆరాధన చేస్తే వంశము పిల్లా పాపలతో కళకళలాడుతూ ఉంటుంది. ఇది మొట్టమొదటిది. పుట్టిన పిల్లా పాపలు పుడితే సరిపోయిందా? వాళ్ళు ఎలా పుట్టాలి? ఆరోగ్యంగా పుట్టాలి, బలవర్ధకంగా ఉండాలి, ఎప్పుడూ కూడా తేజస్సుతో ఉండాలి. ఇందాక చెప్పానుగా ఆయన వక్షస్థలం మెరుస్తూ ఉంటుందని చెప్పాను కదా. అందుకని గరుడుని ఆరాధిస్తే ఏం జరుగుతుంది? ఆ పుట్టినటువంటి పిల్లలు బలవర్ధకంగా పుడతారు. దీనికి ప్రమాణం ఏమిటి అంటే సౌందర్యలహరి రాసినప్పుడు శంకర భగవత్పాదుల వారు 20వ శ్లోకంలో ఒక అద్భుతమైనటువంటి మాట, కిరంతి మంగేభ్య అనేటువంటి ఒక శ్లోకంలో అమ్మవారిని నిన్ను కొలిస్తే, అమ్మ నువ్వు ఏం చేస్తావమ్మా అంటే
ఎలా అయితే గరుడు విషజ్వరాల నుంచి మాకు రక్షణ కలిగించి శరీర దారుఢ్యాన్ని కలిగిస్తాడో అలా నీ ఆరాధన మాకు ఆరోగ్యకరమైనటువంటి ఒక పరిస్థితిని కల్పిస్తుందమ్మా అంటారు. అంటే గరుడు ఆరోగ్యప్రదాత. ఓకే. విష్ణుమూర్తి యొక్క తత్వాన్ని జాగ్రత్తగా గమనిస్తే ఆయన యొక్క ఆయుధం సుదర్శనం, వాహనం గరుడు, ఆయన పనుకునేటువంటిదేమో శేషతల్పం. ఇవన్నీ కూడా మన కుటుంబ వ్యవస్థతోటి అనుసంధానమైన ఉన్నటువంటి, మన వంశముతోటి ఆరోగ్యముతోటి అనుసంధానమైనటువంటివి ఉంటాయి మనకి. ఇప్పుడు చాలా అవసరం. చాలా మందికి సంతానలేమి సమస్యలు వస్తున్నాయి. సో ఈ సంతానలేమి తొలగించుకుందికి, ఈ సంతానము కలిగి ఆ సంతానం ఆరోగ్యంగా వర్ధిల్లడానికి ఈ శ్రావణ మాసము పుష్టికరమైనటువంటి మాసంగా చెప్పవచ్చు. అయితే శ్రావణ మాసంలో ఇప్పుడు ఎవరైతే వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నారో వాళ్ళు చక్కగా అమ్మవారిని తీసుకొచ్చి అలంకరించి పెడుతున్నారు. నిజంగా అలా చేయాలా, లేకపోతే భిన్నంగా అంటే మామూలుగా మనం ఇప్పుడు ఆడంబరాలకు వెళ్ళి చేస్తున్నారా? దానికి కాకుండా అసలు వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకోవాలి? మీరు అనేటువంటి లక్ష్మీదేవికి ముందు మీరు ఒక మాట చేర్చారు, ఏమిటది? వర అన్నారు. అవునా? ప్రతి మాసంలో కూడా మనకి శుక్లపక్షం వస్తుంది, కృష్ణపక్షం వస్తుంది. పౌర్ణమి ముందంతా శుక్లపక్షం, పౌర్ణమి తర్వాత అంతా కృష్ణపక్షం. అందులో వచ్చేటువంటి చతుర్థి అంటే చవితి తిథిని, శుక్లపక్షంలో వచ్చే చవితిని వర చవితి అని, కృష్ణపక్షంలో వచ్చేటువంటి చవితిని సంకష్టహర చతుర్థి అని పిలుస్తాం. వర అండంలో ఆంతర్యం ఏమిటి అంటే శీఘ్ర ఫలదాయకము అని అర్థం. వరలక్ష్మి అనేటువంటి అవతారం మనకి అష్టాలక్ష్మిలలో కనపడదు. మనకి శ్రావణ శుక్రవారంలో మాత్రం అమ్మవారిని వరలక్ష్మిగా కొలుస్తున్నాం మనం. ఆ వర అన్నంలో ఆంతర్యం ఏమిటంటే ఏది కోరుకున్నా శీఘ్రముగా ఇచ్చేటువంటి దేవిగా వరలక్ష్మి అంటాం. అలా అక్కడ గణపతిని వర చతుర్థి నాడు వరగణపతిగా కొలుస్తాం, అంటే ఇమ్మీడియట్గా రిజల్ట్ వస్తుంది. అలా ఈ లక్ష్మీదేవి తత్వం ఏమిటి అంటే శీఘ్ర ఫలదాయకము. లక్ష్మి అనేటువంటిది ఏమిటి? నిజానికి ఆవిడేమైనా ఒక స్వరూపమా? ఆవిడకి ఏమైనా ఆకారం ఉందా? లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం అని కనకధారా స్తోత్రంలో శంకర భగవత్పాదులు వారు వర్ణించారు. అసలు లక్ష్మీదేవి అంటే ఏమిటి? ఆ స్వరూపాన్ని అర్థం చేసుకుంటే, మీరు ఎప్పుడైనా లక్ష్మీ నృసింహస్వామి, లక్ష్మీ గణపతి ఆ పేర్లు విన్నారా? మీరు విన్నారు కదా. లక్ష్మీ గణపతి అండంలో ఆంతర్యం ఏమిటి? లక్ష్మీ నృసింహస్వామి అండంలో ఆంతర్యం ఏమిటి? లక్ష్మీ ప్రథము అండంలో ఆంతర్యం ఏమిటి? జాగ్రత్తగా గమనిస్తే లక్ష్మి అనేటువంటి స్వరూపము ఒక తత్వము, రూపమేమీ ఉండదంటారు. మీరు కాంచీపురం వెళ్ళండి, కామాక్షిదేవి ఆలయానికి వెళతారు. లోపల గాయత్రి మంటపంలో అభిషేకం చేయించుకున్న తర్వాత వారాహిదేవి, అక్కడ నాభిస్థానంలో ఒక అమ్మవారు, ఆ పక్కన ఒక లక్ష్మీదేవి ఉంటారు. ఆవిడ మీద కుంకుమ వేస్తూ ఉంటారు. ఆవిడకున్న పేరేమిటి? అరూప లక్ష్మి. అంటే రూపం ఉండదు, ఆవిడికి రూపం ఉండదు. అసలు దేవతలకి రూపం ఏమిటి? అవునా? అది నా భావన, అంతేనా? ఈరోజు మిమ్మల్ని నేను చూశాను, మిమ్మల్ని చూడక ముందు మీ పేరు విన్నాను, ఏమంటే పలానా వాళ్ళు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తారటండి అన్నారు. మిమ్మల్ని చూడలా, నేను ఒక భావనలో ఉంటాను, ఆవిడ ఉండొచ్చు అని అనుకుంటాను. అలా అమ్మవారు ఇలా ఉండవచ్చు అని మన ఋషులు ఆవిడ్ని ఆరాధించినటువంటిది రూపం. నిజానికి దైవానికి రూపం ఏమిటి? ప్రకృతి, అంతేనా? ప్రకృతి. లక్ష్మీ అండంలో ఆంతర్యం ఏమిటి? లక్ష్మి అనేటువంటి స్వరూపము మహత్తరమైనటువంటి స్వరూపము, అది తత్వము. అందుకే లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదివితే మొట్టమొదటి నామం ఏమిటి? ఓం ప్రకృత్యై నమః. ప్రకృతి కలకలలాడుతూ ఏ సమయానికి ఆ సమయంలో ప్రకృతి మనకి ఇవ్వాల్సింది ఇస్తూ ఉంటే అంతకన్నా లక్ష్మీ సౌభాగ్యం ఇంకోటి ఉందా? సో ప్రాకృతికమైనటువంటి తత్వము లక్ష్మీదేవి. ఎన్ని రకాల లక్ష్మీదేవులు ఉన్నారు మనకి? అష్టవిధ లక్ష్ములు ఉన్నారు. అవునా? ధనలక్ష్మి. ముందు ధనలక్ష్మి నుంచి స్టార్ట్ చేద్దాం, ఎందుకంటే అందరికీ అదే ఇష్టం. ఆ లక్ష్మీ తత్వము ఎప్పుడైతే మీ ధనానికి ఆవాహనం జరుగుతుందో అది కొన్ని వందల రెట్లు, వేల రెట్లుగా అది ఇనుముడింపబడుతుంది, వృద్ధి చెందుతుంది. తర్వాత ధాన్యలక్ష్మి. ఆవిడ ఆ తత్వము, లక్ష్మీ తత్వము ధాన్య రాశిలోకి వెళ్ళింది అనుకోండి. ఒక రైతుకి ఒక ఎకరాకి 20 బస్తాల పంట పడుతుంటే ఆ అమ్మవారి అనుగ్రహంతో 60 బస్తాలు అవుతుంది. అంటే లక్ష్మీ తత్వము ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఆ తత్వము వృద్ధిలోకి తీసుకువెళుతుంది. ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, గజలక్ష్మి, ధైర్యలక్ష్మి, విజయలక్ష్మి, సంతానలక్ష్మి. అలా ఆ లక్ష్మీ తత్వము వరలక్ష్మిగా ఎప్పుడైతే మారిందో
అడిగిన వరాలు శీఘ్రముగా ప్రసాదించేటువంటి దేవిగా ఆ లక్ష్మీ స్వరూపాన్ని మనం కొలుస్తాం. ఓకే. సో అసలైన ఏమంటారు నియమాలు ఏమిటి, అసలు ఏం చేసుకోవాలి వరలక్ష్మి రోజు? వరలక్ష్మి వ్రతం నాడు మీకు దేవతలు ఎవరు, మీరు ఎవరిని కొలవాలి అంటే లక్ష్మీదేవిని. లక్ష్మీదేవి. ఏ లక్ష్మీదేవిని కొలవాలి? ఇంటికి వచ్చినటువంటి ముత్తైదువులు, వాళ్ళే మనకి లక్ష్మీదేవి. లక్ష్మీదేవి. మీకు వారి ఎడల ఎటువంటి అభిప్రాయం ఉన్నా ఆ రోజుకి ఆవిడ లక్ష్మీదేవితో సమానం. చక్కగా వాళ్ళకి కాళ్ళకు పసుపు రాసి లక్ష్మీదేవికి మీరు చేసుకునేటువంటి షోడశోపచార పూజ చేసుకుని చక్కగా మీరు కాళ్ళకు పసుపు రాసి వారికి వాయనం పెట్టుకుని, ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే ఈ మధ్యన ఆడంబరాలు ఎక్కువైపోయాయి. అవును. ఆ కవర్లో ఓ బొమ్మ, ఒకది, ఇంకోటేదో అవన్నీ పెడుతున్నారు, రిటర్న్ గిఫ్ట్స్. అవన్నీ ఎక్కడ చెప్పబడలేదు. అమ్మ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆధ్యాత్మికతలో ప్రదర్శన లేదు. నేను భక్తుణ్ణి, మీరు భక్తురాలు, ఎవరు గొప్ప? ఇద్దరు చెప్పండి. భక్తికి కొలమానం ఏమిటి? నాకేమైనా డిగ్రీలు ఉంటాయి దాంట్లో? భక్తి చక్రవర్తి అవన్నీ ఉంటాయా? ఉండవు కదా. అంటే అర్థం ఏమిటి? భక్తికి ప్రదర్శన కాదు ముఖ్యం, మన ఆత్మసంతృప్తి ముఖ్యం. ఒకటి మటుకు తప్పనిసరిగా చేయాల్సినటువంటి ఒకటి ఏమిటి అంటే ఇంటికి వచ్చినటువంటి ముత్తైదువులకి వస్త్రము లేకుండా పంపించకండి. వస్త్రము సమర్పించటం అది దానం కాదు సుమా, వస్త్ర సమర్పణం. సో ఆ రిటర్న్ గిఫ్ట్స్ కాకుండా వస్త్రదానం అనేది ఇవ్వాలి. వస్త్ర సమర్పణ, వస్త్రదానం అనకూడదు, వస్త్ర సమర్పణ. నాకండి అంత స్తోమత లేదు, ఏం పర్వాలేదు, జాకెట్ బట్ట పెట్టండి, పసుపు కుంకాలు చక్కగా శనగలతోటి జాకెట్ బట్ట పెట్టండి వాళ్ళకి. అది అసలైనటువంటి వరలక్ష్మి వ్రతానికి ఉన్నటువంటి సూచిక. ఆ వచ్చినటువంటి ముత్తైదువ ఆనందంగా వెళ్ళాలి. స్తోమత కలిగితే భోజనం పెట్టండి, లేదనుకోండి చక్కగా వారికి అంత నివేదన, ఓ పులిహారం. ఇందాక మన క్రితంసారి కూడా మనం చెప్పుకున్నాం, పులిహార పెట్టడంలో ఆంతర్యం ఏమిటి? వర్షాకాలం చాలా ముఖ్యం. చక్కగా పులిహార చేసి అమ్మవారికి నివేదన పెట్టి అందరికీ చక్కగా పెట్టి పంపించండి. వెళ్ళేటువంటి ముత్తైదువ ఆనందంగా వెళ్ళాలి. ఎక్కడ వస్త్రము సమర్పింపబడుతుందో అక్కడ వంశము వృద్ధి చెందుతుంది అని శాస్త్రం. ఇంత నిగూఢమైన చారుమతికి కూడా కలలో కనిపించి అమ్మవారు ఏం చెప్పింది? నువ్వు ఇంత ఆర్భాటంగా చేయాలి, ఇన్ని మహల్ అని చెప్పలా. అందరూ భక్తి శ్రద్ధలతోటి నా వ్రతాన్ని ఆచరించండి అని చెప్పింది. అతి ముఖ్యమైనటువంటిది ఏమిటి ఇందులో వ్రతంలో? తోరగ్రంథి పూజ. 9 పోగులతోటి తోరాన్ని పూజించాలి. 9 విధములైనటువంటి నివేదనలు అమ్మవారికి పెట్టాలి. వచ్చినటువంటి ముత్తైదువులకి చక్కగా వస్త్రం సమర్పించుకుని కాళ్ళకి పసుపు రాసి కుంకుమ బొట్టవి పెట్టి పసుపు కుంకాలతో పాటుగా మీకు తోచిన స్తోమతలో వారికి సమర్పించండి. వాళ్ళకి అంతే. స్తోమత చాలా ఇంపార్టెంట్. ఆడంబరాలకి వెళ్ళకండి. ఉందనుకోండి మీకు పెట్టగలిగితే చీర పెట్టండి, అర్థమైందా? అలా చేసుకోండి తప్ప ప్రదర్శనకి వెళ్ళకండి. ఇది చాలా విశిష్టమైనటువంటి పూజ. ఇక్కడ అమ్మవారు మనల్ని అనుగ్రహించింది అంటే, వరలక్ష్మి అనుగ్రహించింది అంటే మీరు కోరుకున్న కోరిక అద్భుతంగా ఫలించి మన కుటుంబాలు అఖండ ఆర్థిక ఆధ్యాత్మిక అభివృద్ధితో వర్ధిల్లుతాయి, ఆరోగ్య వృద్ధితో వర్ధిల్లుతాయి. అది ముఖ్యం మనకి. సో అమ్మవారిని అలంకరిస్తున్నారు కదా, మరి ఎలా అలంకరించాలి? అది కాదు అంటున్నారు, ఆడంబరాలకి వెళ్ళకు అంటున్నారు. చక్కగా అమ్మవారి రూపాన్ని తీసుకొచ్చి చీర కట్టి జడ వేసి నగలు అలంకరిస్తున్నారు కదా. ఒకప్పుడు మన చిన్నతనంలో ఏం చేసేవారు? అమ్మవారికి చక్కగా కొబ్బరికాయ దానికి చక్కగా అలంకరణ చేసి కళ్ళు ముక్కు ఏర్పాట్లు చేసి దానికి అన్ని విధాలుగా ఏర్పాటు చేసుకునేవారు. ఇప్పుడు బొమ్మలు అవి వస్తున్నాయి. ఇది మరి విపరీతం అయిపోతుంది. ఎందుకంటే మీరు భగవంతుని ఎక్కడో వెతకండి, మీ తోటి మనిషిలోనే వెతకండి. అందుకే చెప్పాను, ఆవిడకున్న నామం ఏమిటి? ప్రకృతి అయిన. మీ ఇంట్లో చెట్లు ఆవిడుంది, చెట్టు చక్కగా వృద్ధి చెందుతోందంటే లక్ష్మీదేవి ఉన్నట్టే. ఇంట్లో మీరందరూ చక్కగా నవ్వుకుంటున్నారు, మీరందరూ ఆరోగ్యంతో అమ్మవారి లక్ష్మీప్రదంగా ఉన్నట్టే. ఎక్కడో బొమ్మల్లో వెతక్కండి, ఆభరణాల్లో వెతక్కండి, అలాంటి అలంకారాల్లో వెతక్కండి. మీ ఇంటికి చక్కగా ఆనందంగా వచ్చినటువంటి ముత్తైదువుని గౌరవప్రదంగా చూడడంలో వెతకండి. ఇది అసలైనటువంటి వరలక్ష్మి వ్రతం. తోటి వారిని మనవారిగా భావించటంలో ఉన్నటువంటిది అసలైన సూక్ష్మ రహస్యం. అందుకని ఆవిడ పేరు చాలా గొప్పది. ప్రకృతి అయిన అంటే ప్రకృతిలో ఉందని అనుకుంటారు, కాదు, మన తోటి వారు అని చెప్పడంలో ఉంటుంది. ప్రకృతి అంటే అర్థం ఏమిటి? స్త్రీతత్వం. మన తోటి వారిలో అంటే ఏ స్త్రీని మీరు తీసుకున్నా, మీరు మా ఇంటికి వచ్చారు, మీరే ఆ స్వరూపం అక్కడ ఆ క్షణానికి. అంటే ఇప్పుడు గురుచరిత్ర చదివితే ఒక అద్భుతమైన మాట చెప్తారు. గురుచరిత్ర చదివినప్పుడు ఖచ్చితంగా భోజనం వేళ ఎవరో ఒకళ్ళు వచ్చి మీకు తలుపు తడతారు అని అంటారు. అది అనుభవిస్తే నిరూపణ అవుతుంది. ఎందుకంటే నాకు ఎన్నోసార్లు జరిగింది. మాకు అది
ఆ క్షణానికి వారే దత్తాత్రేయులు. వారికి భోజనం పెట్టగలిగితే భోజనం పెట్టండి, లేదా పలహారం ఇవ్వగలిగితే పలహారం ఇవ్వండి. ఇది దత్తాత్రేయులు వారి మహిమ. అలాగే లక్ష్మీదేవికి ఉన్న మహిమ ఏమిటి అంటే ప్రకృతి. ప్రకృతి అంటే అర్థం ఏమిటి? స్త్రీతత్వము. అంటే తోటి వారిలో ఉన్నటువంటి ఆ లక్ష్మీ స్వరూపాన్ని మనం గమనించాలి, గౌరవించాలి. నాకు పొరపాటున నా కాలు మీకు తగిలింది, నేను వెంటనే ఏం చేస్తాను? మీకు దండం పెట్టుకుంటాను. ఎందుకు పెడుతున్నాను అంటే తోటి వారిలో పేపర్ కింద పడింది, దాని మీద కాలు వేశారు, వెంటనే తీసి ఏం చేస్తారు? దండం పెట్టుకుంటారు. ఎందుకు? సరస్వతి స్వరూపం. అక్కడ సరస్వతి స్వరూపంలో అండంలో మన పూర్వీకుల యొక్క ఆంతర్యాన్ని గమనించండి. తత్వం. ఆ పేపర్ని మీరు అంత జాగ్రత్తగా కాపాడుకుంటున్నారు అంటే, పేపర్ని వృధా చెయ్యకుండా మీరు కాపాడుకుంటున్నారు అంటే చెట్లను సంరక్షిస్తున్నారా లేదా మీరు? ఇప్పుడు టిష్యూ పేపర్లు, చేతులు తుడుచుకుంది కూడా మీరు పేపర్లు వాడుతున్నారు. అంత హీన సంస్కృతిలోకి సమాజం దిగింది. ఇది డెవలప్మెంట్ కాదు, ఇది తిరోగమనం. ఇది అర్థమైందా? కాబట్టి అక్కడ తత్వం ఏమిటి అంటే స్త్రీతత్వాన్ని గౌరవించటము. చాలా సునిశ్చితంగా చెప్పారు మనకి. స్త్రీతత్వాన్ని, స్త్రీలను, తోటి వారిని, వారిలో దైవాన్ని చూడండి. వారికి ఇవ్వడంలో ఒకరికి పెట్టండి. ఎప్పుడైతే ఇవ్వడము అనేది అలవాటు అవుతుందో రావడం దాని అంతటా అదే జరుగుతుంది. ఒక బియ్యం బస్తా ఉంది, దాంట్లో ఉన్న బియ్యం మీరు వాడితేనేగా కొత్త బియ్యం పోస్తారు, అంతేనా? ఉన్నది ఇవ్వడం ప్రారంభించండి. అదే లక్ష్మీతత్వం. అంతే. సంపాదించటం ఎలా అయితే లక్ష్మీతత్వమో, ఇవ్వడం కూడా లక్ష్మీతత్వమే. ఎంత ఇస్తే అంత వెనక్కి తిరిగి వస్తుంది అని అంటూ ఉంటారు. సో అందుకని ఈ లక్ష్మీ వ్రతాన్ని ఇలా మనం ఆచరించాలి. ఓకే సార్.